స్టేజ్కి వస్తుంది బీజేపీ. సెకండ్ స్టేజ్ నుంచి ఏదైతే ఎక్కడో ఉన్న స్టేజ్ నుంచి ఇప్పటికి థర్డ్ స్టేజ్కి వచ్చింది, కొన్ని చోట్ల సెకండ్ స్టేజ్కి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో సెకండ్ ప్లేస్లో ఉంది. అది ఇద్దరికి సమాన సీట్లు వచ్చినాయి. సెకండ్ ప్లేస్ అనే కంటే కూడా నువ్వా నేనా అన్నటువంటి స్టేజ్ తెచ్చుకుంది అది, ఓటింగ్ పర్సంటేజ్ కూడా. మళ్ళీ తెలుగుదేశం జనసేనని పొర్రాపాటును కలుపుకుందా భారతీయ జనతా పార్టీ. కెరీర్ కథమిక తెలంగాణలో. వెంటనే కేసీఆర్ ఇప్పటిదాకా పడుకున్న ఆయన లెగిసి పరిగెత్తుకొస్తాడు ఆయన. అదిగో చూసారా రేవంత్ రెడ్డి తెలుగుదేశం బి టీము, ఇటు తెలుగుదేశం ఏ టీము, ఇద్దరు కలిసి నాశనం చేస్తున్నారు మనల్ని అని చెప్పేస్తాడు మళ్ళీ. భారతీయ జనతా పార్టీ కాస్తంత ఆలోచించాడు, కానీ ఈ లోపు వాళ్ళని దెబ్బతీస్తున్నారు కదా. ఇప్పుడు ఈ లోపు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు తెలంగాణలో మళ్ళీ నేనే అభివృద్ధి చేశాను, మరి నువ్వే అభివృద్ధి చేస్తే నిన్నెందుకు ఆడ ఉండనీయరు? ఇప్పుడు ఇవాళ కూడా 2047 విజన్ గురించి ఏదో డిబేట్ పెట్టుకొచ్చారు, లఘు చర్చలు. దాంట్లో కూడా 2020 విజన్తో వచ్చింది, 2047 విజన్తో వస్తే ఏముంది అందులో? వ్యవసాయం ఎంత పెరుగుతుంది, ఎప్పుడైనా వ్యవసాయం పెరుగుతుంది, పరిశ్రమలు ఎన్ని పెరుగుతాయి, ఎప్పుడైనా పెరుగుతుంటుంది. బట్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్ అనేటటువంటిది గొప్పగా చూపెడుతున్నారు, కానీ హైదరాబాద్ అనేటటువంటి దాన్ని నెత్తిని పెట్టి మొత్తం రాష్ట్రాన్ని సంకనాకిచ్చుకున్నాం కదా. ఆదిలాబాద్ ఏంటి, కరీంనగర్ ఏంటి, మహబూబ్ నగర్ ఏంటి, ఇక్కడ చూసుకుంటే అనంతపురం ఏంటి, చిత్తూరు ఏంటి, ప్రకాశం ఏంటి, గుంటూరు ఏంటి, ఏంది ఈ జీవితాలన్నీ ఏమైపోయినాయి? ఒక్క ఊరికి వలసపోవడం మీద బతుకుతున్నాం.